మునివర్య, తను మా కుమారుడు అర్జునుడు. ఆయుష్మాన్ భవ. మా అర్ధాంగి. దీర్ఘ సుమంగళీ భవ. మా కూతురు అర్జునిక. శుభం. మాది ఋషిక పర్వతం. మా అర్ధాంగి. మా కుమారుడు ప్రసన్నుడు. మీ గురించి, మీ సంతానం గురించి తెలుసుకుని సంబంధం కలుపుకోవడానికి వచ్చాం. మా కులవృత్తి మాంసాన్ని విక్రయించడం మా తంగి మునివర్య. ఇందులో తప్పేముంది ధర్మవ్యాధ? కులవృత్తి చేయడం ధర్మం. జీవన వృత్తికై చేసే ఏ వృత్తి అయినా తప్పులేదు. మరి తమరు కుమారుడికి? నా మాతా పితృల అంగీకారమే నా అంగీకారం. మా కుమారుడుకు మాతృపితృలన్నా పెద్దవాళ్ళన్నా అమితమైన గౌరవం అన్నయ్య. శుభం. ఈ శుభకార్యానికి ఇంకా ఆలస్యం ఎందుకు? మునివర్య, నా కూతురు ఇక నుంచి మీ కూతురు అనుకోండి. తను తెలిసి తెలియక చేసిన తప్పులను పెద్ద మనసుతో క్షమించి మీ కూతురుగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. కోడల్ని మా ఇంటి దీపంలా, కన్న కూతురిలా చూసుకుంటాను. అమ్మా, మా కూతురు అర్జునిక మీ కూతురుగా భావించి చిన్న చిన్న పొరపాట్లుంటే క్షమించి మీ కూతురుగా చేరదీ తల్లి. నా కోడల్ని కన్న కూతురులా చూసుకుంటాను. తండ్రి గారు, నేను అంగడి వరకు వెళ్ళొస్తాను. శుభమస్తు కుమారా. వెళ్ళిరా నాయన. నారాయణ. జై శ్రీమన్నారాయణ. స్వామి, స్వామి, స్వామి. ఏమైంది దేవి? మనమ్మాయి అర్జునిక అత్తగారింట్లో గొడవ పడొచ్చింది స్వామి. చాలా భయంగా ఉంది స్వామి. అవును, వాళ్ళ అత్తమామల అనుమతితోనే వచ్చిందా? లేదు లేదు స్వామి. మన అమ్మాయి చాలా పెద్ద తప్పు చేసింది. అత్త మామ భర్త ఆజ్ఞ లేనిదే గుమ్మం దాటకూడదు. పెద్దలను గౌరవించకుండా రావడం చాలా పెద్ద తప్పు. అర్జునిక అత్తగారింటికి వెళ్ళనంటుంది స్వామి. మరో పెద్ద తప్పు చేస్తుంది. పద. వద్దు వద్దు స్వామి. అమ్మాయిని 2 రోజులు ఉంచుకొని కోపం తగ్గాక నచ్చ చెప్పి పంపిద్దాం. లేదు దేవి, పిల్లలు చేసిన తప్పులను సరిదిద్దలేకపోతే వాళ్ల జీవితాలను నాశనం చేసిన వాళ్ళం అవుతాం. నేను మాట్లాడతానుగా, పద. అమ్మా అర్జునిక. తండ్రి గారు, నేను ఆ ఇంటికి వెళ్ళను. ఏమైందమ్మా? మా అత్తగారు మంచివారు కాదు తండ్రి గారు. సూటిపొటి మాటలతో మనసును బాధ పెడుతున్నారు. పైగా మిమ్మల్ని చులకన చేసి మాట్లాడుతున్నారు. మీ మామగారు ఎలాంటి వారు? మామగారు మంచివారే తండ్రి గారు. ఒక్క మాట కూడా అన్నారు. శాంతించు అర్జునిక, శాంతించమ్మా. అంత ఆవేశం పనికిరాదు తల్లి. అంగట్లో కూర్చొని పచ్చి మాంసం అమ్మేవాడి కూతురికి ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయని అంటున్నారు తండ్రి గారు. చూడు తల్లి, మన కులవృత్తిని చూసి ఎగతాళి చేయని అంత మాత్రాన నీ కాపురాన్ని చెడగొట్టుకుంటావా? ఏ రోజైతే నీ మెళ్ళో 3 ముళ్ళు వేయించి కన్యాదానం చేశామో, మా కూతురు కాదు మీ కూతురని అప్పగించాము, అప్పుడే ఈ ఇంటి నుంచి నీకు సంబంధం తెగిపోయింది. ఈ ఇంటి గోత్రం మారి ఆ ఇంటి గోత్రం వచ్చింది. నువ్వు ఆ ఇంటి కోడలువు తల్లి. ఆ ఇంటి పరువు మర్యాద కాపాడాల్సిన బాధ్యత నీదేనమ్మా. నువ్వు మంచి భార్యవనిపించుకోవాలి. వాళ్ళ వంశాభివృద్ధిని చేయాలి. ఆ ఇంటి పేరు నిలబెట్టాలి తల్లి. అప్పుడే ఆడజన్మకు అర్థం, గౌరవం. అర్జునిక, నీ పుట్టింటి పేరు నిలబెట్టిన దానమవుతావు తల్లి. చూడు తల్లి, చీటికి మాటికి గొడవలు పడి నీ భర్తతో విడిపోతే ఈ సమాజంలో కులటగా నీచంగా చూస్తారు తల్లి. చూడు తల్లి, తల్లిదండ్రుల పెంపకంలో లోపముందని మమ్మల్ని అవమానిస్తారమ్మా. మేమీ సమాజంలో తలెత్తుకొని తిరగలేవమ్మా. వద్దమ్మా, ఆ తప్పు చెయ్యొద్దు. మీ అత్తమామలను తల్లిదండ్రులుగా భావించి సేవ చెయ్యు. భర్తను దైవంగా పూజించి సేవ చెయ్యము. మంచి ఇల్లాలుగా పేరు తెచ్చుకో తల్లి. అవునమ్మా, మీ తండ్రి గారి మాటలు కొంచెం ఆలోచించమ్మా.
పుట్టింటికి చెడ్డ పేరు తేవద్దమ్మా. కొత్తిల్లు, కొత్త మనుషులు, వారి పద్ధతులు కొత్తగా కనిపిస్తాయి. ఓపిక పెట్టి వాళ్ళతో కలిసిపోవాలమ్మా. అప్పుడు ఎవరి మాట నీకు చెడు అనిపించదు తల్లి. తండ్రి గారు, నన్ను క్షమించండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.